హలో వీవర్స్. సో మీకు అందరికీ తెలుసు కదా, మేము రీసెంట్గా థాయిలాండ్ ట్రిప్ వెళ్ళొచ్చాము. అండ్ పాప రాలేదు మాతో. అది ఎందుకని ఇంకోసారి వీడియోలో చెప్తాను, ఏమైంది, ఎందుకు పాప రాలేకపోయిందో. సో ఇక్కడ మేము థాయిలాండ్ ట్రిప్కి ఎలా వెళ్ళాము, ఏమేమి చూసాము అని చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్, బెంగళూరులో ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. రెనోవేట్ చేశారు. ఇది టెర్మినల్ 2. మాకు అరౌండ్ 12:30కి మాకు ఫ్లైట్ ఉన్నింది. సో అందరూ ఫ్యామిలీ వెళ్ళాం కాబట్టి అందరూ ఎయిర్పోర్ట్లో కలిసాము. మా తోడుకోడళ్ళు ఒకరైతే వైట్ఫీల్డ్లో ఉంటారు, ఇంకొకరైతే జేపీ నగర్లో ఉంటారు, మేమైతే సర్జాపూర్ రోడ్లో ఉంటాము. సో అందరం ఎయిర్పోర్ట్లో కలిసాము. క్యాబ్లో వెళ్ళిపోయాము ఇంటి నుండి. ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ మీకు తెలుసా, ఇక్కడ లాంచ్ ఉంటుంది. యూజువలీ అందరూ చూపిస్తున్నారు ఈ మధ్య, కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ, కొటాక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మాత్రం లాంజ్లో ఫుడ్ ట్రై చేయండి. జస్ట్ ₹1 కట్ అవుతుంది అంతే. ఫుడ్ మాత్రం చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మాకు 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మేము 2 మెంబర్స్ వెళ్ళి లాంజ్లో ఫుడ్ తిన్నాము. అండ్ ఫుడ్ తినేసాక ఇంకా అలా బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెక్ చేసుకుని అలా వెళ్ళిపోయాము ఇంకా. సో యా, బోర్డింగ్ చేస్తున్నాము. హాయ్. యా, సో తను మా హస్బెండ్ అభిలాష్ అండ్ నేను మీ చైత్ర. అండ్ మా ఛానల్ పేరు మీకు తెలుసు కదా, ఖుషి అండ్ అమ్మ. ఖుషి మా పాప ట్రిప్కి రాలేకపోయింది. మేము ఆల్మోస్ట్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకుని ఉన్నాం, కానీ లాస్ట్ మినిట్లో మేము పాపని తీసుకెళ్ళలేకపోయాము. అది ఎందుకో మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వేరే వీడియో చేస్తాను దాని గురించి. సో బోర్డ్ అవుతున్నాము, వెళ్తున్నాం ఫ్లైట్లో. యా, దిస్ ఇస్ బెంగళూరు. midnight 12:30 అనుకోండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక వీడియో తీసాను. చాలా బాగా అనిపించింది, ఫుల్ లైటింగ్స్తో. యాక్చువల్లీ వీడియోలో చూడ్డానికన్నా డైరెక్ట్గా చూడ్డానికి చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. సో ఇది బెంగళూరు, midnight 12:30. సో మాకు midnight ఫ్లైట్ ఉన్నింది కాబట్టి మాకు ఇంకా నెక్స్ట్ డే ఇంకా బ్యాంకాక్లో మొత్తం చూడ్డానికే ఉన్నింది. ఇక్కడ రెస్టింగ్ టైం లేదు. సో అందరూ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగేసాము. అరౌండ్ 7:30 అయినట్టుంది. 5 hours జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు బ్యాంకాక్. సో అందరం లగేజ్ కలెక్ట్ చేసేసుకుని వెళ్తున్నాము. ఇది మా ఫ్యామిలీ. అండ్ మాకు ప్రీ బుకింగ్ కాబట్టి మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు వాళ్ళు వెహికల్స్ తీసుకొచ్చేస్తారు. ఈ వెహికల్స్ ఆల్మోస్ట్ మొత్తం ట్రిప్ మొత్తం మన దగ్గరే ఉంటుంది. సో అన్ని ప్లేసెస్ మేము ఈ వెహికల్స్తోనే చూసాము. అండ్ అందరూ ఎక్కేసి వెహికల్తో ఎక్కేసి మేము ఇంకా టైగర్ని చూడడానికి వెళ్ళిపోయాము. రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది కదా, టైగర్ టూరిస్ట్ని హర్ట్ చేసిందని. ఎస్, దాన్ని చూడడానికే వెళ్ళాము. జస్ట్ a month బ్యాక్ మేము అక్కడే ఉన్నాము. ఆ టైగర్స్తోనే ఫొటోస్ దిగాము కూడా. కానీ ఇప్పుడు చూస్తుంటే అది చాలా భయం వేస్తుంది. సో ఇప్పుడు ఇది ప్లేస్, మేము టైగర్స్ చూడడానికి వచ్చిన ప్లేస్. ఇక్కడ వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. లైక్ ఫోటో యాక్టివిటీస్, టచింగ్ అండ్ ఫీడింగ్ కూడా చేయొచ్చు. కబ్స్ ఉంటాయి, లయన్ కబ్స్ ఉంటాయి, వాటికి ఫీడ్ చేయొచ్చు. ఇంకా క్రొకడైల్స్కి కూడా ఫీడ్ చేయొచ్చు. అండ్ వాటితో టచ్ చేసి ఫొటోస్ కూడా దిగొచ్చు. మేము ఓన్లీ టైగర్ని చూస్ చేసుకున్నాము. టైగర్ని టచ్ చేయడం ఇంకా ఫోటో తీసుకోవడము మేము చూస్ చేసుకున్నాము. సో వాళ్ళు ఇలా జూ బగ్గీ ఉంటుంది, మనకు టికెట్స్ పెట్టేసి మనల్ని తీసుకెళ్తారు. టైగర్తో ఫోటో అండ్ టచ్ చేయడం ఉంటుంది. ఇలా జూ బగ్గీలో మేము టైగర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది ఫస్ట్ డే మనం ఫ్లైట్ దిగిన వెంటనే ఇది మా అట్రాక్షన్ ఉంది. సో మేము వెళ్తున్నాం, జూ బగ్గీ ఎక్కుతున్నాము. యా, సో ఇలా ఉంటుంది ఇది ప్లేస్. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇలా తీసుకెళ్తున్నారు జూ బగ్గీలో. ఆల్మోస్ట్ వచ్చేసాం టైగర్ దగ్గరికి. ఇది స్కేరీ లేదు, ఎందుకంటే టైగర్ని యాక్చువల్లీ మాకు అక్కడ దాకా వెళ్ళేదాకా తెలీదు. అవి టైగర్స్కి సెడేటివ్స్ ఇస్తారని మాకు కూడా తెలియదు అక్కడ దాకా వెళ్ళేదాకా.
సో ఆ టైగర్స్కి కాన్షియస్ ఉండవు, జస్ట్ అలా ఉంటాయి కాబట్టి మనం జస్ట్ వెళ్ళి అలా టచ్ చేసి ఫోటో తీసుకుని వచ్చేయడమే. అండ్ ట్రైన్డ్ ఉంటాయంటారు, కానీ ఎంతవరకు తెలీదు. లాస్ట్ టైం రీసెంట్గా ఐ థింక్ 10 days బ్యాక్ ఒక టూరిస్ట్ మీద టైగర్ బ్యాక్ అటాక్ చేసింది, మీరు చూసే ఉంటారు. యా ఇట్ వాజ్ సో మీరు మా ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. టైగర్ అంటే చాలా పెద్ద టైగర్ ఉండింది అక్కడ. ఇక్కడ ఇలా వెళ్ళి మనం అక్కడ టైగర్ కూర్చుని ఉంటుంది, మనం వెళ్ళి కూర్చుని అలా ఫొటోస్ తీసుకుని వచ్చేయడమే. అండ్ ఇక్కడ యా మీరు చూడొచ్చు అందరం వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతున్నాము టైగర్తో. కానీ నేనైతే సజెస్ట్ చేయను, వేరే ఏదైనా చూసుకోవచ్చు. యానిమల్స్ని హర్ట్ చేస్తున్నారు లిటరలీ వీళ్ళు. సో నేనైతే ఇది సజెస్ట్ చేయను, మాకు తెలియదు ఇలా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళిపోయాము. వేరే వాళ్ళు వెళ్ళే వాళ్ళైతే నేనైతే వాళ్ళకి నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మనం యానిమల్స్ని హర్ట్ చేస్తున్నాం. ఎంత ఫోటో తీసుకున్నా ఇవి హర్ట్ అవుతున్నాయి కదా. సో నేనైతే ఇది సజెస్ట్ చేయను. వెళ్ళాం కాబట్టి ఇంకా మేము తీసుకున్నాము. ఇక్కడ ఇంకా వేరే బోన్స్లో టైగర్స్ని పెట్టుంటారు, వాటిని అలా చూసుకుంటూ కూర్చున్నాం కాసేపు. అండ్ టైగర్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ. సో అది టైగర్స్. సో ఆఫ్టర్ టైగర్ ఫోటో విత్ టైగర్ మాకు ఇక్కడ వేరే దగ్గరికి తీసుకొచ్చారు. యాక్చువల్లీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేయచ్చు. జస్ట్ హోటల్కి వెళ్ళాము, మేము లగేజ్ పెట్టేసి ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ పేరు నాంగ్నూచ్ విలేజ్ అని. చాలా బాగుంటుంది అసలు. వావ్, ఇలా కూడా ఉంటుందా అనే ఫీలింగ్లో ఉన్నాము. ఇక్కడ వేరే వేరే షోస్ ఉంటాయి లోపలికి వెళ్తే. అండ్ క్రియేట్స్ అంటే వాళ్ళు ఇకబానా చేస్తారు అనుకుంటా. అన్ని షార్ట్ చిన్న చిన్న యానిమల్స్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ డైనో వరల్డ్ పెట్టారు ఇక్కడ, చాలా మంచిగా ఉంది. పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డైనోసార్స్, వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ చూడొచ్చు. అండ్ చాలా పెద్ద పెద్ద డైనోసార్స్ ఒక పార్క్లో పెట్టారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇలా క్యాండీస్ అండ్ మ్యాష్మెలోస్ ఇక్కడ పెట్టారు. అండ్ యా దీస్ ఆర్ ద డైనోసార్స్. ఇక్కడ కొన్నే ఉన్నాయి, లోపల అయితే చాలా పెద్ద పెద్దవి. నేను చూపిస్తాను, మీకు చూడొచ్చు. మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా పెద్ద డైనోసార్స్ని పెట్టారు. అండ్ ఎలిఫెంట్ షో ఉంటుంది ఇక్కడ. సో మేము అక్కడికి వెళ్తున్నాం, లోపలికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని లోపలికి. చూడొచ్చు మీరు, ఈయన మా టూర్ గైడ్. సో మేము లోపలికి వెళ్తున్నాం. ఇది నాంగ్నూచ్ విలేజ్. దీని లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది చూడడానికి. సో మేము అలా వెళ్తున్నాము. సో లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. నాంగ్నూచ్ ట్రోపికల్ గార్డెన్ చూడొచ్చు. ఇక్కడ మాకు లంచ్ ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ దిగినప్పటి నుండి ఇప్పటిదాకా ఏం తినలేదు. సో నేను ఒక బెస్ట్ సజెషన్ ఇస్తాను, ఏంటంటే స్నాక్స్ ప్యాక్ చేసుకోండి. మేము అనుకున్నాము ఏదో కొనుక్కుంటాంలే అని, కానీ ఎక్కడ టైం దొరకదు. అండ్ మనకు నచ్చేవి కూడా ఏమి ఉండవు ఇక్కడ. అందుకని నేను ఫస్ట్ చెప్తాను ఏంటంటే, ఒక టిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళేప్పుడు ఫస్ట్ డే అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్, పిల్లలు ఉన్నారంటే మ్యాండేటరీగా మీరు ఏదో ఒకటి బ్రెడ్ జామ్ కానీ అథవా బిస్కెట్స్ కానీ అలాంటివైనా స్నాక్స్ పెట్టుకోండి. సో అట్లీస్ట్ మీకు లంచ్ బ్రేక్ దాకా మీ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. మాకైతే అది ఎక్స్పీరియన్స్ అయ్యింది. మేమేం పెట్టుకోలేదు, జస్ట్ ఊరికే అలా బ్రిటానియా బ్రెడ్స్ పెట్టుకున్నాను, కానీ ఏం సరిపోలేదు. జస్ట్ చెప్తున్నాను, అందుకనే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ ఏదైనా స్నాక్స్ తినడానికి చూసుకోండి, స్నాక్స్ ఉంచుకోండి అని చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్ షో ఉంది మాకు. సో ఆ షో చూడడానికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇక్కడ యాక్చువల్లీ నేషనల్ అనిమల్ ఫర్ థాయిలాండ్ ఈజ్ ఎలిఫెంట్. సో వీళ్ళు ఎలిఫెంట్ ని ఎక్కువ చూపిస్తారనమాట వీళ్ళ షోస్ లో అంతా. చూడొచ్చు, ఇది నాంగ్నూచ్ విలేజ్. చాలా బాగుంది వీళ్ళ కల్చర్, వీళ్ళు చూపించారు. వీళ్ళు అంటే ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ విలేజ్ ఈజ్ లైక్ వాళ్ళ కల్చర్ ని చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ చూడొచ్చు. ఇవి వచ్చి మళ్ళీ మనకు షో చేస్తాయి. అండ్ నాకు తెలీదు, థాయిలాండ్ లో గణేశుడిని పూజిస్తారు. చాలా పెద్ద గణేశుడు ఉంటాడు ఇక్కడ. నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు, మీరు చూడొచ్చు. సో ఈ ఎలిఫెంట్స్ షో అయిపోయాక వస్తున్నాయి, రిటర్న్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకో షో ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్తాయి.
సో ఇప్పుడు షో వస్తుంది చూడండి. ఎస్, దీస్ ఆర్ ద ఎలిఫెంట్స్. షో చేస్తారు వీళ్ళు, డాన్స్ చేయడము, ఫన్నీగా చేయడము ఉంటాయి. అవి ఒక 45 minutes to 1 hour స్పెండ్ చేస్తారు ఇక్కడ వీళ్ళతో. ఈ ఎలిఫెంట్స్ని వీళ్ళు ఫన్నీగా బిహేవ్ చేయిస్తారు. అండ్ మనకు ఫొటోస్ కావాలంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. అది ఎలిఫెంట్ షో ఇన్ నాంగ్నూచ్ విలేజ్. మీరు చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతుందో. అండ్ డబ్బులు ఇవ్వచ్చు, ఎలిఫెంట్స్ వచ్చి డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు. అండ్ వెళ్తే వాళ్ళు ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తే ఫొటోస్ తీస్తారు, ఎత్తుకుంటాయి కూడా ఎలిఫెంట్స్. మా పిల్లల్ని ఎత్తుకున్నారు, మా తోడుకోడలు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు బలూన్స్ కొట్టడం, ఇలా ఎలిఫెంట్స్ ఫన్నీగా కొట్టలేదు, మిస్ అయిపోయింది. సో ఇలా ఫన్నీగా ఎలిఫెంట్స్ చేస్తూ ఉంటాయి. కొన్ని గేమ్స్ పెడతారు, అలా ఎలిఫెంట్స్తో షో ఉంటుంది. ఈ షో బాగుంది, ఈ షో మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంకో ఎలిఫెంట్ కొడుతుంది చూడండి. కొట్టిందా? కొట్టవే కొట్టింది, బలూన్ని కొట్టింది. ఎస్, దట్స్ అబౌట్ ఎలిఫెంట్ షో. అండ్ తర్వాత ఎలిఫెంట్ షో అయిపోయాక ఇలా కొన్ని థింగ్స్ చేసి పెట్టుంటారు, మనం అవన్నీ చూసుకుంటూ ఇంకా వేరే అన్నీ చూసుకుంటూ నాంగ్నూచ్లో వెళ్ళిపోతే డైనోసార్ దగ్గరికి వెళ్తాం. డైనోసార్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి అసలు వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్, అంటే చాలా మంచిగా నచ్చుతాయి పిల్లలకి. అండ్ ఇది చాలా బుజ్జిగా బాగుంది అనిపించింది, అందుకే నేను వీడియో తీసుకున్నాను. సమ్ క్యాక్టస్ ఉన్నాయి, పెట్టారు అది. సో దిస్ ఈజ్ అబౌట్ నాంగ్నూచ్. మేము ఇక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసుకుంటూ, మీరు చూడొచ్చు ఇవన్నీ చెట్లు న్యాచురల్గా పెరిగిన చెట్లే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ డైనోసార్స్ దగ్గర ఇలా పెంచారు. ఇవన్నీ చూసుకుంటూ ఇంకా అలా జూ బగ్గీస్ ఉంటాయి, వాటితో వెళ్తే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ నాంగ్నూచ్ విలేజ్ అంటే వీళ్ళ కల్చర్ని ఇంకా ఇకిబానాని చాలా ప్రమోట్ చేశారు. డైనోసార్స్ ఇంకా ఎలిఫెంట్స్ అన్నీ వీళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మీరు వీలైతే ఒక్కసారి ట్రిప్ వెళ్ళండి, నాంగ్నూచ్కి అయితే మిస్ చేయకుండా వెళ్ళండి. హోల్ డే ఇంకా హోల్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ లంచ్ ఉంటుంది మనకు. లంచ్ మనము ప్రీ ఆర్డర్ చేసుకుని ఉంటాం కాబట్టి, అంటే ప్రీ బుకింగ్ అన్ని చేసుకుని ఉంటాం కాబట్టి మనకి ఇక్కడే లంచ్ కూడా పెడతారు, లంచ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని తిరగవచ్చు. ఓన్లీ డైనోసార్స్కి ఒక పెద్ద పార్క్ బిల్డ్ చేశారంటే అసలు నాకైతే బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది ట్రిప్ మొత్తం. కానీ ఖుషు అయితే చాలా మిస్ చేసుకున్నాము. చాలా ట్రై చేసాము లాస్ట్ మినిట్ దాకా తీసుకెళ్లాలని, కానీ జస్ట్ కొన్ని థింగ్స్ వల్ల తీసుకెళ్ళలేకపోయాము. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా క్యాక్టసే చూస్తున్నాం మేము, చాలా వరకు క్యాక్టసే ఉంది. అండ్ చాలా వరకు డైనోసార్ రిలేటెడ్ ఆర్ డైనోసార్ ఫ్యామిలీస్ యానిమల్సే ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు మీరు, వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ని ఇలా పెట్టారు వీళ్ళు చూపించడానికి. చాలా బాగుంది ఇక్కడ, చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. సో థాయిలాండ్లో ఆర్ బ్యాంకాక్ ఆర్ పటాయాలో ఏం ఫేమస్ అంటే ఇక్కడ మేము చూడండి ఆడుకుంటున్నారు ఈయన మా ఆయన. ఊరికే అలా సరదాగా ఫ్యామిలీలో కలిస్తే బాగుంటుంది కదా అని అందరం ఫ్యామిలీ ప్లాన్ చేసుకుని ట్రిప్ వెళ్ళాము. విత్ ఇన్ 1 month అన్ని ప్లాన్ చేసేసుకుని వెళ్ళిపోయాము. సో నేనైతే అది అలా వెళ్ళకుండా అట్లీస్ట్ ఒక 3 months ముందు టికెట్స్ బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అంతా తగ్గుతుంది. కానీ వెరీ సూన్ అంటే మనం త్వరలో బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది ట్రిప్కి. సో ఇది నాంగ్నూచ్ ట్రోపికల్ గార్డెన్ అనమాట. ఇది డైనోసార్స్ ఉన్న ప్లేస్. ఇక్కడైతే పిల్లలకి చాలా నచ్చుతుంది, బాగుంటుంది. అండ్ అలా టైం పాస్ చేయొచ్చు పిల్లలు, ఫొటోస్ తీసుకుంటూ ఇంకా ఆడుకుంటూ వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ చూసుకుంటూ అలా చెట్లను చూసుకుంటూ. చాలా చిన్నవి, అదే ఇకిబానా అంటాం కదా, బుజ్జి చెట్లు ఉంటాయి కదా, వాటిని ఎక్కువ పెట్టారు ఇక్కడ. ఈ మెయింటెనెన్స్ అంతా చాలా పడుతుంది అనుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు
బాగుంటుంది ఇక్కడ వెళ్తే పిల్లల కోసం వెళ్ళినప్పుడు. సో అలా డైనోసార్లు చూసుకుంటూ చాలా పెద్ద పెద్ద డైనోసార్లు ఉన్నాయి. అసలు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియట్లేదు కానీ చాలా పెద్దవి ఇవి. మనకు ఇలా పైకి తలెత్తి చూడాల్సి వచ్చేంత పెద్దవి ఉన్నాయి. సో ఇలా డైనోసార్లు చూసుకుంటూ మనము మన జూ బగ్గీ ఉన్న దగ్గరికి వచ్చేయాలి. అక్కడ నుండి వేరే ప్లేసెస్కి తీసుకెళ్తారన్నమాట. సో ఇది డైనో వరల్డ్ అన్నమాట, పెద్ద డైనో వరల్డ్. So that's about our Nongnuch Tropical Garden Village and Dino World Elephant Show. ఇక్కడ చూడొచ్చు ఇంకా పెద్ద ఉన్నాయి ఇక్కడ. సో అలా నడుచుకుంటూ మనం జూ బగ్గీ ఉన్న దగ్గరికి వచ్చేయాలి. వస్తే మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. సో ఇది జూ బగ్గీ ఉన్న ప్లేస్. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఇంకా ఇక్కడ నుండి ఇంకా వేరే ప్లేస్కి బయలుదేరాలి. నడిచి ఈ రోజంతా ఫస్ట్ డే అంతా టైర్డ్ అయిపోయింది. ఆల్రెడీ మిడ్ నైట్ ఫ్లైట్ కాబట్టి నిద్ర కూడా లేదు సరిగ్గా. సో హోల్ డే తిరుగుతూనే ఉన్నాం కదా, చాలా టైర్డ్ అనిపిస్తూ ఉన్నింది. సో అందుకే నేను చెప్పడం ఏంటంటే కొన్ని స్నాక్స్ అవన్నీ ప్యాక్ చేసుకోండి, ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ డైనో అయితే చాలా పెద్దగా ఉన్నింది. అబ్బా నిజంగానే డైనో వచ్చేసిందేమో అని అంత పెద్దగా వచ్చింది. అండ్ తెలుసా ఇక్కడ ఏమైందంటే మా బావగారు ఫోన్ పోగొట్టుకున్నారండి. అసలు అక్కడే ఉంది ఫోన్, ఎవరు టచ్ కూడా చేయలేదు తెలుసా. వావ్ అనిపించింది మాకైతే. ఐఫోన్ వేరే, చాలా అసలు మనుషులు బాగా హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడొచ్చు మీరు చాలా పెద్ద డైనోస్, ఇవన్నీ చాలా దూరం నుండి తీస్తున్నాను, అక్కడ నుండి కనిపిస్తున్నాయి. కానీ ఈ థాయిలాండ్లో నాకు నచ్చంది ఒకటి ఏంటంటే వాటర్ స్కేర్సిటీ ఉందండి. వాటర్ అసలు మన ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఎవరైనా వచ్చి వాటర్ ముందు వస్తేనే వాటర్ ఇస్తాం కదా, వీళ్ళు అలా కాదు, కొంటేనే వాటర్ ఇస్తారు. ఎక్కడ ఫ్రీ వాటర్ ఏం దొరకవు. సో అదొకటి నాకు నచ్చలేదు. నాకని కాదు, ఇంట్లో వాళ్ళు ఎవరికి నచ్చలేదు. అండ్ ఒకసారి అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే రెండోసారి అయితే అడిగితే అసలు ఆన్సరే చెప్పరు, వెళ్ళిపోండి అనేలాగా చూస్తారు. ఎందుకో అది నచ్చలేదు మాకు. అది ఆ రెండు తప్ప ఇంకా అన్ని బాగున్నాయి ఇక్కడ, ఫెసిలిటీస్ కానీ అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. సో అలా వచ్చేసి మనం ఇంకా ఇక్కడికి వచ్చి మెయిన్ గేట్ దగ్గర బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఎస్, యూ కెన్ సీ టయర్డ్ ఫేసెస్. చిన్న పాప అయితే అసలు మా బావగారి పాప టయర్డ్ అయిపోయింది బాగా. ఖుషి ఉండుంటే అసలు ఎంత టయర్డ్ అయి ఉండేదో అనిపించింది మాకైతే. చాలా టయర్డ్ అయిపోయినాము, ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా ఇక్కడ నుండి అనేలాగా అనిపించింది మాకైతే. కానీ బాగుంది, హోల్ ఆఫ్టర్నూన్ చాలా బాగుంది, చాలా ఫన్నీగా అయిపోయింది. సో ఇక్కడ నుండి మేము బుద్ధుడిని చూడడానికి వెళ్ళాము. సో ఇక్కడ వీళ్ళు బుద్ధుడిని పూజ చేసుకుంటారు. పెద్ద బుద్ధుడు ఉంటాడు ఇక్కడ, వెళ్ళొచ్చు మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా బుద్ధుడు ఇంకా గణేశుడు ఎక్కువ ఉంటారు. వీళ్ళ దైవము బుద్ధ ఇంకా గణేశుడు ప్రే చేసి పూజ చేస్తారు. ఎక్కడ చూసినా బుద్ధ ఎక్కువ ఉంటుంది. గణేశుడిని ఐడియల్స్ సెల్ చేస్తున్నారు కానీ బుద్ధుడు ఎక్కువ ఉన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. దీన్ని చూడడానికి వెళ్ళాం మేము. ఇది గోల్డ్ది బుద్ధుడు, దాన్ని చూడడానికి వెళ్ళాము. ఇక్కడ ఏదో పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయంట దాన్ని కొడుతూ ఉంటే, అక్కడ వాళ్ళు కొడుతున్నారు. అండ్ ఇక్కడ దియాస్ పెడితే అక్కడ వాళ్ళు దాన్ని ఇలా రబ్ చేస్తూ ఉన్నారు. పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. సో మేమైతే ట్రై చేయలేదు, వీళ్ళైతే ట్రై చేశారు. మనకు దాని గురించి తెలియకుండా మనం చేయలేము కదా, అందుకని మేము చేయలేదు. అలా దాన్ని చూసేసుకుని ఇంకా ఆ రోజుకి ఇంకా నైట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడ చూసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి వెళ్ళిపోయాము. ఇది డే 1 ఐటర్నరీ అనమాట. బుద్ధుడు చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉన్నాడు. సో ఇది బుద్ధ సరౌండింగ్స్ అనమాట. అండ్ మనకు ఇక్కడ ఇండియన్ కల్చర్ చాలా చూపిస్తున్నారు అన్ని దగ్గరలు. దశావతారం కానీ చాలా వరకు మన ఇండియన్ హిస్టరీని ఎక్కువ చూపిస్తున్నారు.
ఫాలో అవుతారంట కూడా. ఇక్కడ చూడొచ్చు పడుకున్న బుద్ధుడు, అలా వెరైటీస్ ఆఫ్ బుద్ధాస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది సరౌండింగ్స్ ఆఫ్ బుద్ధాస్ టెంపుల్. సో దాట్స్ అబౌట్ అవర్ డే 1 థాయిలాండ్ ట్రిప్ అనమాట. ఇది నేను 2 పార్ట్స్గా వేస్తాను, మీరు చూడండి, చాలా బాగుంటుంది వీడియో మొత్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.